ఈనాడు డివి రాఘవులు గారు పీడీఎఫ్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ తరపున ఉభయ గోదావరి జిల్లాల నుంచి పోటీ చేస్తున్నారు. అలా లక్ష్మణ్ గారు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లా నుంచి, ఉత్తరాంధ్ర నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా యూటీఎఫ్ నుంచి పోటీ చేస్తున్నారు. నాటి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది 2007 సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు నేషనాలిటీస్ చెందినటువంటి అత్యుత్తమైనటువంటి ఒక మేధావిని శాసన మండలికి పంపించడంలో చాలా గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయులు, మధ్యతరగతి మేధావులు, విభిన్న వృత్తుల్లో ఉన్నటువంటి పౌర సమాజం వారికి ఎంతో ఆదరాభిమానాలు అందించి ప్రసింది. ఈనాడు రాజకీయ పరిస్థితి కేంద్రంలో, రాష్ట్రంలో, ప్రపంచ పరిణామాల్లో ఒక గొప్ప సామాజిక పరివర్తన జరుగుతుంది. ఈనాడు మేధావులు అనబడే బాగా విద్యావంతులైనటువంటి ఈ గ్రాడ్యుయేట్స్ అట్టడుగు గ్రామీణ ప్రజలకు నాయకత్వం వహించడంలోనే, గ్రామీణ స్వరూపాలు మార్చడంలోనే, పట్టణాల్లో శ్రామిక వర్గానికి నాయకత్వం వహించడంలోనూ వీళ్ళు చాలా కీలకమైన పాత్ర వహించారు. వీరు ఉద్యోగులుగా, అత్యున్నతమైన నిపుణులుగా సమాజంలో విభిన్న స్థాయిల్లో వివిధ వర్గాలుగా వారు ఉంటున్నారు. వీరు తప్పనిసరిగా ఈనాడు చాలా కీలకమైనటువంటి పాత్ర ఉంది. ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ 6 సంవత్సరాలు రాబోయే పరిస్థితుల్లో ఇది నిరంతరం కొనసాగే శాసన మండలిలో అటు శాసనసభకి కూడా చాలా ప్రభావం చేసింది. ఈ గ్రాడ్యుయేట్స్ అనేది ఉభయ గోదావరి జిల్లా నుంచే 50 కాన్స్టిట్యున్సీ మొత్తం ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభను వాళ్ళు చాలా ఒక నిర్ణయాత్మకమైన పాత్ర పోషించేటట్టు చేయగలుగుతారు. ఈనాడు మెజారిటీ ప్రజలు పాలకవర్గంగా రావాలి, ప్రజల భాగస్వామ్యం కావాలి. ప్రజలు అనే పీపుల్స్ ఆర్ ద హిస్టరీ మేకర్స్, దే ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ ద హిస్టరీ. వాళ్ళు ప్రజలు ఎప్పుడు నిరంతరం వాళ్ళ మీద జరిగే దోపిడీని వాళ్ళు రద్దు చేసుకునే విధంగా వాళ్ళ ప్రతినిధిని శాసన మండలికి పంపించాలి. శాసన మండలిలో, అటు శాసనసభలో, చట్టసభల్లో వీరి తరపున శ్రామిక వర్గ ప్రజావాణిగా, ఒక వ్యాన్గార్డ్ పార్టీగా, ఒక వామపక్ష వాళ్ళని ప్రోత్సహించి ముందుకి తీసుకువెళ్ళేటట్టయితే రాబోయే పరిణామాలు అనూహ్యంగా ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల నుండి ప్రజల యొక్క అభివృద్ధిని మార్గంలో వాళ్ళు శాసిస్తారు, నిర్దేశిస్తారు. ఎందుకంటే ఈనాడు పీడీఎఫ్ అభ్యర్థులు ఎవరైనా వారి జీవితం అంతా కూడా ప్రజా ఉద్యమాల కోసం, ప్రజల కోసం, కష్టజీవుల కోసం చాలా కృషి చేసిన వారై ఉంటారు. మీరు తప్పనిసరిగా గోదావరి జిల్లాలే కాదు, ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు, జిల్లాల నుంచి ఎన్నుకోబడే ఈ ప్రజాప్రతినిధుల్ని మీరు తప్పనిసరిగా ఓటు వేసి వాళ్ళని గెలిపించడానికి కృషి చేయాలి. తర్వాత వీరు ప్రజలకి, శ్రామిక వర్గంలో అత్యంత కీలక నిర్ణయాత్మకమైన వర్గమైనటువంటి కార్మిక వర్గం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ వర్గాన్ని, కౌలు రైతుల్ని, మధ్యతరగతిని, విభిన్న మతాలకి, మైనారిటీలు చెందినటువంటి వాళ్ళని కూడా శ్రామిక వర్గ ఆలోచనతో, శ్రామిక వర్గ ప్రయోజనాలతో అది ఒక అత్యున్నతమైన శాసనసభ, చట్టసభల్లో వీళ్ళు ప్రాతినిధ్యం పెరిగి క్రమంగా ఇప్పటికే ఏషియా ఖండంలోనూ, లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికా, యూరప్ ఖండంలో ప్రపంచం యొక్క మానవాళి చాలా అభ్యుదయం వైపుకు ఇప్పుడు ఈనాడు సాధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మానవుల చేతుల్లో అధీనంలో ఉండాలి. శాసనసభ, చట్టసభలు పూర్తిగా వాటిని నియంత్రించే విధంగా మానవ శ్రేయస్సు కోసమే ఇది ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రజలు తమను తాము విముక్తి చేసుకోవటంలో పూర్తిగా ఒక ఉన్నతమైనటువంటి నాయకత్వాన్ని మండలికి మీరు పంపించగలుగుతారు. దానికి అందరి యొక్క పాత్ర, అందులో విద్యావంతుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఇప్పటికే రాష్ట్రం, తెలుగు జాతి
విభిన్న రాష్ట్రాలు, భారతదేశం చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా శ్రామిక వర్గాన్ని అణిచిపెట్టే ఒక సాధనంగా, ఒక అత్యంత మైనారిటీ వర్గానికి చెందినటువంటి దోపిడీ వర్గాల నుండి పాలక వర్గాల ప్రయోజనాలను కాపాడే విధంగా ఉంటుంది. ఈనాడు దేశంలో పరిస్థితి ఉంది. దానికి మూల కేంద్రంగా, బిందువుగా ఈ రాష్ట్ర కూటమి అనేది ప్రజల తరపున ఉండాలి, ప్రజల తరపున పనిచేయాలి, ప్రజలకి నాయకత్వం వహించాలి. ప్రజల నుండి వాళ్ళు తప్పకుండా ఉన్నతమైన మేధావి వర్గం ఈనాడు వాళ్ళ స్థితిని శ్రామిక వర్గ ప్రయోజనాలతో కలిపి కృషి చేస్తే వాళ్ళు తప్పకుండా ఒక మంచి ప్రయత్నం చేసిన వారు అవుతారు. ఈనాడు ఇప్పుడు ఉపాధ్యాయ ఫెడరేషన్ అనేది అనేక తరగతులకి, సామాజిక వర్గాలకు చెందినటువంటి అత్యంత మేధావి వర్గంతో కూడినటువంటి ఒక సామాజిక వర్గం అది. దాన్ని మనం నిలుపుకొని ప్రజలతో మమేకమై ప్రజల యొక్క ప్రయోజనార్థం, ప్రజల నుండి ప్రజల కోసం, ప్రజల యొక్క అభివృద్ధి మార్గంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించిన వారు అవుతారు. ఈనాడు ప్రభుత్వ వ్యవస్థలు, అనేకమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థలు సమాజంలో ఒక కార్పొరేట్ చెప్పబడే గుత్త పెట్టుబడిదారీ విధానంతో గ్రామీణ పెట్టుబడిదారీ వ్యవసాయక వర్గం పూర్తిగా అంతర్జాతీయ అత్యంత అభివృద్ధి నిరోధకమైనటువంటి అమెరికా, యూరప్, అలాగే కొన్ని సామ్రాజ్యవాద దేశాలతో గత 500-600 సంవత్సరాల్లో ఏదైతే జరిగిందో దానికి వ్యతిరేకంగా ఈనాడు చాలా మేల్కొని ప్రజల్ని చైతన్యవంతం చేసే ఒక అత్యున్నతమైనటువంటి పాలక వర్గంగా ఈనాడు శ్రామిక వర్గం నుండి ప్రతినిధులు రావాలి. వాళ్ళు చట్టసభల్లో ప్రవేశించాలి. వాళ్ళు పూర్తిగా మిగతా శ్రామిక వర్గ శ్రేణుల్కి నాయకత్వం వహించి ప్రజల మధ్య జరిగే దోపిడీని అంతరించడంలోనూ, రాజ్యాంగ వ్యవస్థను పూర్తిగా నియంత్రించడంలోనూ ప్రజల యొక్క భాగస్వామ్యం చేసి ప్రజల్ని యొక్క అభిప్రాయాన్ని, ప్రజల యొక్క ప్రతినిధి వర్గాన్ని ఈనాడు శాసనమండలికి మనం ఎన్నుకోవలసిన అవసరం ఈనాడు విద్యావంతుల్లో ఉంది. ఈనాడు విద్యావంతులే రేపటి సమాజాన్ని నడిపించగలిగే చట్టసభలు పూర్తిగా రాజ్యాంగ యంత్రాన్ని ప్రజల ప్రయోజనార్థం తీర్చిదిద్దే ఒక అత్యున్నతమైనటువంటి రాజ్య వ్యవస్థని నిర్మించవలసిన అవసరం ఉంది. దానికి కృషి చేస్తారని మీ వేగేశం సుబ్బరాజు యూట్యూబ్ ఛానల్ SSS స్టడీ ఫర్ సైంటిఫిక్ సోషలిజం తరపున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.